అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనము ఇంతకుముందు 2 అన్లిస్టెడ్ వీడియోలో జోసా సంబంధించినటువంటి అన్ని కాలేజ్ లిస్టు, వాటి ప్రిఫరెన్షియల్ ఆర్డర్, ఏది ఎందుకు ఎట్లా అనే డిస్క్రిప్షన్ తోటి ఇచ్చాం మనం. అది ఓన్లీ ఎస్బీఆర్ టాక్స్ యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అన్లిస్టెడ్ వీడియో, అది పబ్లిక్ వీడియో కాదు. కాబట్టి మీకు బయట యూట్యూబ్లో ఉండదు, అది మీకు కనిపిస్తుంది చూస్తే. ఇప్పుడు ఎంసెట్లో కూడా అట్లాంటిదే ఇస్తున్నాము. ఎంసెట్ టాప్ కాలేజెస్ ఏంటి ఇవి మనం ర్యాంకింగ్స్ ఇచ్చాం. మీకు ఐఐటి కూడా మన రీసెర్చ్ టీమ్, ప్రతిష్టాన రీసెర్చ్ సంబంధించిన శ్రీధర్ అనే టీం కలిసి చాలా స్టడీ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని ఫ్యాకల్టీ మాట్లాడి కొన్నిటికి విజిట్ చేసి సో కొన్నిటి నెట్ నుంచి సమాచారం తీసుకొని రివ్యూ తీసుకొని సో వాళ్ళ ఎన్బిఏ అక్రిడియేషన్ తీసుకొని న్యాక్ తీసుకొని సో ఇట్లా ఎన్ఆర్ఎఫ్ అన్నిటిని తీసుకొని ఒక సమగ్రంగా వాటి యాక్సెస్, వాటి అడ్మినిస్ట్రేషన్ ఇట్లా అన్నిటిని తీసుకొని మనకు అనేక సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం ఒక ర్యాంకింగ్స్ ఇచ్చాం. అట్లా ఇప్పుడు ఎంసెట్ కూడా ఇస్తున్నాము, ప్రతిష్టాన ర్యాంకింగ్స్. సో ఇది మీకు వెబ్ ఆప్షన్స్ కూడా డైరెక్ట్గా మీరు పెట్టుకోవచ్చు, చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది మాత్రం పబ్లిక్ ఇస్తుంది. ఎందుకంటే ఎంసెట్లో చాలామంది పెద్ద అవగాహన లేని వాళ్ళు ఉన్నారు, ఇన్నోసెంట్ వాళ్ళు ఉన్నారు. సో కాకపోతే ఇది చాలామంది తెలియాలి అనే విషయంతో ఇది పబ్లిక్ వీడియోనే. మిత్రులారా, మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ కోసము మీకు ఎస్బీఆర్ టాక్స్లో మీకు కోర్స్ తీసుకోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్బీఆర్ టాక్స్ తీసుకుంటే మీకు స్క్రీన్ మీద ఉండే నెంబర్ కాల్ చేసినా కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. యాప్ తీసుకోవడం చాలా సింపుల్, 1 నిమిషంలో అయిపోతుంది యాప్ కోర్సు. చాలా ఈజీ ప్రాసెస్ అది. దీనిలో మీకు వెబ్ ఆప్షన్స్ వస్తాయి, కాలేజ్ బ్రాంచ్లు కలిపి డైరెక్ట్ దాన్ని మీరు పెట్టుకుంటే సరిపోతుంది. దానికోసం అవగాహన కోసము ఎంసెట్లో ఉండేటువంటి ర్యాంకుల ఆధారంగా కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఏది ఎందుకు తీసుకోవాలి, ఏ బ్రాంచ్ ఎవరు తీసుకోకూడదు అనేటువంటి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కోర్ బ్రాంచెస్ యొక్క ప్రయోజనము, ఈసీ యొక్క ప్రతి వాటి గురించి కూడా సరైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒక సమగ్రమైన వ్యవస్థ పనిచేస్తుంది, ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానంతో కలిపి పనిచేస్తుంది. కాబట్టి యాప్లకు వస్తే వెరీ నామినల్, జస్ట్ 1000 రూపీస్ తోటి మాత్రమే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. వేలాది మందిని యాప్ ద్వారా 10,000 సంఖ్యలో మీకు యూట్యూబ్ ద్వారా గైడ్ చేసింది. ఎస్బీఆర్ టాక్స్ ఎంసెట్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్లు మార్చిందంటే ఆశ్చర్యం కాదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకున్న మిత్రులారా, ఇది ఒక ఇంటరాక్షన్ మోడ్లో చేస్తుంటే మీకు డౌట్స్ ఏమైనా కూడా అక్కడే తెలిసిపోతుంది. ఇంట్లోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా అటు ఇటు కూడా మార్చుకోవచ్చు. కాబట్టి దాని ఆధారంగా కూడా మీరు ఆ మధ్య ఉండేటువంటి ఒక చర్చ ద్వారా మాత్రమే అది ఇవ్వాల్సి. డైరెక్ట్గా ఇస్తే దాని యొక్క ప్రయోజనం నెరవేరేది పూర్తి. ఎందుకంటే ఉదాహరణకు ఒకళ్ళు కర్నూలు రూట్లో ఉంటారు, నేను ఇటువైపు ఎండింగ్ కాలేజ్ ఇస్తాను, అది కష్టం అవుతుంది. ఒకరికి ఇంటి దగ్గర కాలేజ్ ఉంటుంది, డేస్ కాలేజ్ ఉంటారు, నేను వేరే కాలేజ్ ర్యాంకింగ్లో ముందు ఉండొచ్చు. కాబట్టి ఇది అబ్సల్యూట్ కాదు. ఎవరు ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. కాబట్టి ఇది అబ్సల్యూట్ సిరీస్ కాదు, ఒక గైడెన్స్ అలాగే ఇచ్చేటువంటి ఒక ప్యాటర్ను, మీకు ఒక దిక్సూచి లాంటిది. సో ఇంకా మనం ఫస్ట్కి వద్దాం. నాతో వాళ్ళు కౌశిక్ ఎన్ఐటి రూర్కెళ్ళి చదువుతున్నాడు. సో కౌశిక్ కూడా మా టీం ప్రతిష్టానంలో మెంబర్గా ఉన్నారు, కలిసి పనిచేస్తున్న ప్రతిష్టానంలో. ఇట్లా అనేక మందితో 9 మందితో ఉన్న టీం ఉంది. పైగా మాకు మెంటర్స్ టీం కూడా ఒక 15-20 మంది ప్రొఫెసర్స్, ఎన్ఐటిఎన్స్, ఐఐటిఎన్స్, ఐఎమ్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో కూడా ఇంటర్వ్యూలు మీరు చూస్తూనే ఉన్నారు ఛానళ్ళలో. కౌశిక్ సార్ చెప్పు, ఫస్ట్ ఏంటి సార్? ప్రతిష్టాన్ అనేది నార్మల్గా ఎన్ఐటీస్ ఐఐటీస్ పక్కకు పెడితే టాప్ ఎంసెట్ కాలేజెస్లో ఎన్ఐటీలో బ్రాంచ్ రాకపోతే టాప్ ఎంసెట్ ప్రిఫర్ చేస్తారు. అందులో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం నెక్స్ట్ కాలేజ్ ఎట్లుంటుందో డిసైడ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం టాప్ 20 ఏమోనేయో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది కాలేజ్ మంచిగా ఉండని చెడ్డగా ఉండని తెలియదు. అవును, ఆ ఒక్క అపోహను తీసేసి ఏది ఉన్నట్టు బయటకి తీసుకురావాలి మీ ఆలోచన ఏదైతుందో దాంతో సింకే అందం పని. ఒకటే కట్ ఆఫ్, 2 పేరు పరిచయం. ఎస్ సార్. ఇప్పుడు అటు తోడు కరీంనగర్ నుంచి మీకు నిజామాబాద్ నుంచి లేకుంటే సిద్దిపేట నుంచి వరంగల్ చూద్దాం, మల్లారెడ్డి బోర్డు నిండా మల్లారెడ్డిలో ఉంటుంది. సో మల్లారెడ్డి అని మైండ్లో వాడు తెలియకుండా పడిపోతుంది. ఆప్షన్ పెట్టుకున్నప్పుడు మల్లారెడ్డి పెడదాం అనుకుంటారు. మల్లారెడ్డి బోర్డు మీద మాత్రం మంచి కాలేజ్ అనుకోరు. ఒకటి మార్కెటింగ్ ఎక్కువనంత మాత్రాన, పాపులర్ ఎక్కువైనంత మాత్రాన అది మంచి కాలేజ్ అని కాదు. అసలు ప్రచారమే లేని కాలేజీలు ఎన్నో మంచిగా ఉన్నాయి, కాకపోతే బయటకు తెలుస్తలేదు. అవును. కాబట్టి మనం యాక్చువల్ యొక్క నిజ స్థానాన్ని బట్టి మనం డిస్కస్ చేస్తాం. ప్రతి కాలేజ్ని కరెక్ట్గా విజిట్ మనకు చాలా రకాల ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. ఎందుకంటే వేలాది మంది మన దగ్గర ఉంటారు, మనకు కామెంట్లు పెడతారు, ఫోన్లు చేస్తారు. సో కొన్నిటి మనం విజిట్ చేసాం. నువ్వు కూడా నాతోటి ఒక కాలేజ్కి వచ్చినావు. ఇప్పుడు మన టీం మెంబర్ రాము కూడా చాలాసార్లు ఒక కాలేజ్కి వచ్చాడు. మన టీం కూడా వెళ్తుంది కాలేజీలకు. సో అట్లా అనేక సార్లు మన వేల మంది ఫీడ్బ్యాక్ ఉంది.
పుక్కరాజు రంగరాజు తర్వాత సివిఆర్. సివిఆర్ మీకు ఎన్ఐఆర్ఎఫ్లో ఇదే నెంబర్ 1 ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ఇప్పుడు కూడా మంచి కాలేజ్, బట్ నాకెందుకో సివిఆర్లో ఫీడ్బ్యాక్ పెద్ద గొప్ప లేదు, ఈ మధ్య కొంతమంది మరింత బాగుందన్నారు. బట్ స్టిల్ దానికి ఉండే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ దానికి ఉండే ఫీడ్బ్యాక్ కానీ సివిఆర్ బాగుంటుందనే మనం విన్నాం. 9th ఇచ్చుకోవచ్చు. అండ్ 10th పొజిషన్ ఎంజీఐటి. యాక్చువల్లీ ఎంజీఐటీ ఎందుకు ఇచ్చామంటే ఎంజీఐటీకి సిబిఐటీ సేమ్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ లేదు, ఒకటే కాంపౌండ్ వాల్, మధ్యలో ఒకటే వాల్ ఉంటుంది. మీకు హ్యాపీ డే సినిమా ఎంజీఐటీలో తీసాం, సిబిఐటీలో తీయలే. ఓకే. స్టోరీ సిబిఐటీ కానీ తీసింది ఎంజీఐటీలో. కానీ ఎంజీఐటీ ఎందుకు ఇచ్చినామంటే ఎంజీఐటీ సిబిఐటీ కలిపి కామన్ ప్లేస్మెంట్స్ ఒకటే ప్లేస్మెంట్ ఇద్దరు ఉంటారు. ఆ అడ్వాంటేజ్ ఉంది. సిబిఐటీకి ప్రతి ఒక్కరు కూడా అర్హుడు. ఎంజీఐటీ కొంచెం తక్కువ కొంచెం బాగాలేకపోయినా కూడా అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ వరకు వాళ్ళ ఆపర్చునిటీ సేమ్ ఉంటాయి. అట్లా ఎంజీఐటీ ఇచ్చిన అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లా ఎంజీఐటీ తర్వాత బీవీఆర్ఐటీ. బీవీఆర్ఐటీ నిజానికి మీకు ఒక క్యాంపస్ లైఫ్ లాగా ఉండాలి, ఎన్ఐటీ లైఫ్ లాగా ఉండాలి, పెద్ద చెట్లు, గ్రౌండ్స్, నిజంగా అట్లా ఎంజాయ్ అవ్వాలంటే మీరు బీవీఆర్ఐటీ మీరు అన్నికన్నా ఫస్ట్ పెట్టుకోవచ్చు. క్యాంపస్ ప్రకారం నెంబర్ 1 పెట్టుకోవచ్చు. చాలా చాలా అద్భుతమైనటువంటి బీవీఆర్ఐటీ చాలా మంచి. వాళ్ళది విష్ణు సిమెంట్, జువారీ సిమెంట్, వాళ్ళే సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఫిలాంథరపీ వాళ్ళంతా భీమవరం ప్రాపర్. ఇప్పుడు బీవీ రాజు అంటే ఆయన పద్మశ్రీ ఉండే పద్మభూషణ్ ఇచ్చినట్టున్నారు. భీమవరంలో మీరు చాలా వరకు బీవీ రాజు చాలా గుళ్ళు కట్టించాం. భీమవరం రైల్వే స్టేషన్ పక్కన పెద్ద గుడి ఉంటుంది. ఇప్పుడు విష్ణు గ్రూప్ కాలేజెస్ అంటే ఆంధ్రలో చాలా ఫేమస్. విష్ణు కూడా వీళ్ళే. విష్ణు ఉమెన్స్ ఫేమస్, అక్కడ చాలా ఫేమస్. హైదరాబాద్ మొత్తంలో టాప్ కాలేజ్ విష్ణు ఉమెన్స్. 100 ఎకరాల పైన క్యాంపస్, హై ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు మల్లారెడ్డి ఏమో ఈ డబ్బులు సంపాదించి బయట పెడతారు ఇన్వెస్ట్మెంట్స్, వీళ్ళు బయట సంపాదించిన డబ్బును కాలేజ్ మీద పెడతారు. కాబట్టి అది గ్రేట్నెస్, ఇన్కమ్ సోర్స్. మీరు నాకు తెలిసి బీవీఆర్ఐటీని ఫస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. క్యాంపస్ పెద్దగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ కూడా మధ్య చాలా ఇంప్రూవ్ అయినాయి. బీవీఆర్ఐటీ చాలా బాగుంటుంది. బీవీఆర్ ఉమెన్స్. సార్ బీవీఆర్ ఉమెన్ గురించి పెద్ద ఎవ్వరు తెలియనప్పుడు నేను చేసిన వీడియో 2 years బ్యాక్ చాలా వీడియోలు చేసిన. అప్పుడే బీవీఆర్డబ్ల్యూ అప్పుడే ముందరికి వచ్చింది. ఎవరికి తెలియదు బీవీఆర్డబ్ల్యూ గురించి. కాబట్టి మీకు ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్. ఇప్పుడు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ సరిగా లేకుండా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బీవీఆర్డబ్ల్యూ చాలా బాగుంటుంది. బాచ్పల్లి సెంటర్లో ఉంటుంది. కలేబ్ గర్ల్స్ మీరు నారాయణతో గర్ల్స్ కావాలనుకున్న వాళ్ళు సెకండే పెట్టుకోవచ్చు. నారాయణ తర్వాత నెక్స్ట్ ప్రిఫర్డ్ బీవీఆర్ ఇన్సైడ్ హాస్టల్ ఉంది. శ్రీనిధి కొంచెం ప్రాబ్లం ఉంది దానికి. యూనివర్సిటీ పెట్టిన తర్వాత పర్మిషన్ రాలేదు, ఓవర్ స్ట్రిక్ట్. శ్రీనిధి పాస్ తీసుకొని పోవాలి, పాస్ కౌంటర్ ఉంటుంది. బయట పాస్ కౌంటర్ ఉంటే ఎవరైనా ఒకసారి స్టూడెంట్ బయటకు వస్తే మా లోపలికి పోలేడు. జైలు లాగా ఉంటుంది అది. నేను పోయినా అక్కడ శ్రీనిధికి, నాకు నచ్చలేదు శ్రీనిధి. బట్ మంచి ప్రిన్సిపాల్. ఇప్పుడు ఉండే గీతాంజలి ప్రిన్సిపాల్ శ్రీనిధిలో పనిచేసిండు ఫస్ట్. ఆయన ప్రిన్సిపాల్ ఉన్నప్పుడే శ్రీనిధి చాలా ఎదిగింది. ఇప్పుడు ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ వారు ఇప్పుడు గీతాంజలికి వచ్చారు. అందుకే గ్రోత్ ఉంది. అసలు అందుకే గీతాంజలి గ్రో అయింది, శ్రీనిధి డౌన్ అయింది. మనం ఆయనతో ఇంటర్వ్యూ చేసినాము గీతాంజలితో. చాలా చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ. గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్, గ్రేట్ ఫిలాసఫర్, గ్రేట్ ఆనెస్ట్, వాల్యూ సిస్టమ్. వారు ఫారెన్లో పిహెచ్ చేసి ఫారెన్లో జార్జియాలో కూడా పనిచేసి వచ్చిండ్రు. సిబిఐటీలో ఒకప్పుడు వాళ్ళు ఈసీ డీన్ ఉండే. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ నెంబర్ 1 సిబిఐటీ ఇప్పటికి కూడా స్టాండర్డ్. దాని డీన్ ఈయననే. ఈయన చాలా పుస్తకాలు రాసిండు, ఈయన పబ్లిష్ చేసిండు, ఈయన 8 మందికి పిహెచ్డీస్ ఇచ్చిండు. వెరీ గ్రేట్ మ్యాన్. నేను ఇంటర్వ్యూ అయిపోయాక ఆయన పాదాలు నమస్కారం చేసిన. అంత గ్రేట్ మ్యాన్. రామకృష్ణ డివోటీ, 100% ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్. ఆయన ఇంకా ఆనెస్ట్, వాల్యూ సిస్టమ్ అన్ని, ఒక విజనరీ, గ్రేట్ మ్యాన్. సో ఆయన ఇప్పుడు గీతాంజలి ఇప్పటి నుంచి 11-12 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు గీతాంజలి ఎదిగింది. శ్రీనిధి తర్వాత ఎంవిఎస్ సార్. శ్రీనిధి ఈవెన్ శాలరీస్ కూడా సరిగ్గా ఇస్తలేరు వాళ్ళు శ్రీనిధి. బట్ స్టిల్ దొరకండి ఇంతకాలం పెర్ఫార్మెన్స్ ఒకసారి పోదు కాబట్టి ఆ లెగసీ వల్ల శ్రీనిధి వచ్చింది. ఇంకా కిందకు కూడా పెట్టుకోవచ్చు శ్రీనిధి. ఎంవిఎస్ఆర్ కూడా స్థిరంగా ఉంది, మంచి ఉంది. వీళ్ళ మాతృశ్రీ కూడా వేరే ఉన్నాయి, పెద్ద సజెస్టబుల్ కదా. ఎంఈసిఎస్ఆర్ ఉన్నాయి. ఎంవిఎస్ఆర్ కూడా కన్సిస్టెంట్గా ఉంది. బట్ ఒక స్థాయి మించిపోవట్లేదు సార్ ఎంవిఎస్ఆర్. ఎంవిఎస్ఆర్ తర్వాత నేల్ గోకటే అనేది కేఎంఐటి వల్ల మరొక క్యాంపస్. కేఎంఐటి వల్ల మరొక క్యాంపస్ ఉప్పల్లో పీర్జాదిగూడలో ఉంది. తర్వాత వస్తుంది మనకు కేఎంఈసి, అది కూడా 2 ఒకటే క్యాంపస్లు ఉంటాయి. బాగుంటుంది క్యాంపస్, ట్రైనింగ్ బాగుంటుంది. సేమ్ కేఎంఐ ట్రైనింగ్. మీకు కేఎంఐటి యొక్క ప్లేస్మెంట్స్ నెలకొకటిలో జరుగుతాయి. నెలకొకటేకే కేఎంఐటీలు వస్తారు. కేఎంఐటీలు కూడా ఉండదు కావచ్చు, ప్రమోషన్ కోసం కూడా కావచ్చు, మనకు తెలీదు.
కేఎంఐటి వాళ్ళంతా ప్లేస్మెంట్ నెలకొకటి ఆపర్చునిటీ సేమ్ వాళ్ళకి వీళ్ళకి. సేమ్ కేఎంఐటి కాదు, ఇప్పుడు సిబిఐటి ఎంజేటి చిన్న క్యాంపస్, తక్కువ స్ట్రెంత్, అంతా 200-300 ఉండొచ్చు, Okay. ఫీ తక్కువ. మీకు హాస్టల్ కూడా 2 acres 2 కిలోమీటర్ దూరంలో వీళ్ళ అటాచ్ హాస్టల్ ఉందట, వాళ్ళ వెహికల్ అరేంజ్ చేస్తారట. మరి అంతమంది ఉండే, మరి ఇప్పుడు ఉందో లేదో మరి తెలియదు. నెలకొకటే. తర్వాత ఈ నెలకొకటే అంటే ఏంటో తెలుసా, ఈ కేఎంఐటి యొక్క డైరెక్టరే నెలకొకటే అని. ఓకే. జెనిసిస్ అనే అకాడమీ ఉండే, కంప్యూటర్ అడ్వాన్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, అవునా. ఆయననే ఈయన. ఈ నెలకొకటే యొక్క టీచింగ్ కానీ అనే 10వ తరగతి కూడా ఆయన చెప్తే అర్థమవుతాయట. అంత అద్భుతమైన ఫ్యాకల్టీ. నేను ఇంటర్వ్యూ కోసం ట్రై చేసాను కానీ నాకు సిక్ అయ్యండి పాపం. ఆయనే చేసినటువంటి రెవల్యూషన్. ఆయన ఆయన ట్రైనర్, ఇన్స్ట్రక్టర్. వీళ్ళందరూ మోడర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్తో ఆయన స్టూడెంట్స్ కొన్ని వేల మంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నారు. ఆ హెచ్ఆర్లు వాళ్ళతో చేసి కాంటాక్ట్ చేసుకుని ప్లేస్మెంట్ తెప్పించుకుంటారు. అల్యూమిని. పవర్ఫుల్. ఈయన కేఎంఐటి అల్యూమినే కాదు, నెలకొకటి అల్యూమిని స్ట్రాంగ్. ఓకే. సో అట్లా. నెలకొకటి గీతాంజలి సార్ నెక్స్ట్. నెలకొకటి తర్వాత గీతాంజలి. సో మీకు మంచి క్యాంపస్, ఇప్పుడు ఇన్సైడ్ హాస్టల్ కూడా వస్తుంది. కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది సార్ గీతాంజలి. అద్భుతం. మనం ఆల్రెడీ దాన్ని వర్చువల్ టూర్ అవన్నీ చేస్తాం, ప్రిన్సిపాల్తో ఇంటర్వ్యూస్. డైరెక్ట్ కూడా రవీందర్ రెడ్డి అని ఎన్ఐటి వరంగల్ బీటెక్ ఎంటెక్ 40 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద ఆయన ఐపీఎస్ స్థాయిలో రిటైర్ అయ్యాడు. నిజామాబాద్ ఓఎస్డి ఉండే, తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఉండే ఏసీబీకి, ఓకే, ఐపీఎస్ ర్యాంక్. సో ఆయనే రిజైన్ చేసి ఫుల్ టైం ఆయన ఉంటాడు. సో పర్సనల్ కేరింగ్ తీసుకుంటాడు. గీతాంజలి యొక్క స్పెషాలిటీ ఏంటంటే 100 మంది పిహెచ్డీ ఇస్తున్నారు. నాకు తెలిసినంత వరకు సిబిఐలో ఉంటారు, 100 మంది పిహెచ్డీ ఇస్తున్నారు. తర్వాత మీకు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెరీ వెల్ మెయింటైన్. మీకు ఎన్ఐటి వరంగల్కి వెళ్ళండి, గీతాంజలికి వెళ్ళండి, గీతాంజలి బాగుంటుంది. నేను చెప్పగలుగుతా మొత్తం హైదరాబాద్లో నేను అనుకుంటాను బీవీఆర్ఐటి తర్వాత గీతాంజలి సెకండ్ బెస్ట్ క్యాంపస్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది సార్. మళ్ళీ అంత ఇంటీరియర్ కాదు, మీరు కరీంనగర్ నుంచి పోయేటోళ్ళకు సమీర్పేట రింగ్ రోడ్ నుంచి పావుగంటలు వెళ్ళచ్చు. ఈ కరీంనగర్ మీకు ఈ రూట్ అంతా ఇటు మంచిర్యాలు, ఆసిఫాబాద్, కాగజ్నగర్ చాలా ఈజీ. జస్ట్ రింగ్ రోడ్ నుంచి పావుగంట వెళ్తాయి. సిద్దిపేట నుంచి గంట 1 hour రింగ్ రోడ్, పావుగంట, గంట మాలు వెళ్తాను నేను. 1 hour 50 సిటీ నుంచి ఒక మూల నుంచి ఇంకో మూల పోవాలంటే 2 గంటలు పడుతుంది. సో చాలా కంఫర్ట్, పొల్యూషన్ ఉండదు, బాగుంటుంది గీతాంజలి. మీకు అనే ప్లేస్మెంట్ కూడా మనం ఈ రిసెషన్లో 2 వచ్చి 33 లక్షలు, 1300 మంది ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఈ టైంలో, 1400 మంది ప్లేస్మెంట్స్. అసలు ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా జాబ్స్ లేని పరిస్థితి. తక్కువనే ఎక్కువ ఒక జాబ్ అయితే దొరుకుతుంది కదా.